మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం చార్లెస్ స్పర్జన్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. చార్లెస్ స్పర్జన్ గారి పూర్తి పేరు చార్లెస్ హెడన్ స్పర్జన్. తల్లిదండ్రులు జాన్ స్పర్జన్ దంపతులు. జన్మస్థలం ఇంగ్లాండ్లోని కెల్వెడాన్లోని ఎసెక్స్ అను గ్రామం. జననము 1834 జూన్ 19. మరణము 1892 జనవరి 31. భార్య పేరు సుసన్నా స్పర్జన్. రక్షణానుభవము 15 సంవత్సరాల వయస్సులో. సేవా ఫలితము ఈయన ప్రభువు యొక్క సేవ కొరకు తన జీవితాన్ని సమర్పించుకుని గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ప్రసంగాలలో రారాజుగా పేరుపొంది వేల మందిని రక్షణలోనికి నడిపించడమే కాకుండా బైబిల్ కాలేజీ మరియు అనాథ బాలబాలికల శరణాలయం స్థాపించాడు. వ్యక్తిగత సాక్ష్యం చార్లెస్ స్పర్జన్ ఇంగ్లాండ్లోని కెల్వెడాన్లోని ఎసెక్స్ అను గ్రామంలో 1834 జనవరి 19న జాన్ స్పర్జన్ దంపతులకు జన్మించాడు. తన సహోదరులైన 16 మంది కన్నా పెద్దవాడు, కాని వారిలో 9 మంది బాల్యంలోనే చనిపోయారు. చార్లెస్ బాల్యమంతా తన తాతగారి వద్దనే గడిచింది. ఇతని తండ్రి, తాతగారు ఇద్దరూ బోధకులే. తల్లిదండ్రులకు దగ్గర్లో ఉన్న పాఠశాలలోనే విద్యను అభ్యసించాడు. అంతేకాక లాటిన్, గ్రీకు, ఫ్రెంచ్ భాషలు నేర్చుకున్నాడు. సెలవు దినాల్లో తాతగారింటికి వెళ్లి వేదాంత గ్రంథాలు చదివేవాడు. ప్రతిరోజూ కొన్ని వాక్యభాగాలు కంఠత చేసేవాడు. అలాగే గ్రీకు, హెబ్రీ భాషలు చదవడం, వ్రాయడం నేర్చుకున్నాడు. ఇతని మీద ప్రత్యేకంగా దేవుని దీవెనలు కురవాలని తల్లి ఎంతో ప్రార్థించేది. 1849లో కొంతకాలము వ్యవసాయ కళాశాలలో ఉపాధ్యాయునుగా పనిచేశారు. ఒకరోజు సువార్తికుడు మెథడిస్ట్ సంఘంలో వాక్యాన్ని బోధిస్తూ, సర్వలోక నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని బోధించాడు. ఆత్మీయ అనుభవం కోసం పోరాడుతున్న స్పర్జన్ను ఆ వాక్యము కదిలించింది. యవ్వనుడా, నీవు భయంకరంగా ఉన్నావు, భయపడుతున్నావు అనే సువార్తికుని మాటలు తన గుండెలకు తగిలి పశ్చాత్తాపంతో తన పాపములు ఒప్పుకుని ప్రభువును అంగీకరించి రక్షణ అనుభవాన్ని తన 15 సంవత్సరాల వయసులో అనగా 1850 జూన్ 6వ తేదీన పొందుకున్నాడు. వేకువనే లేచి ప్రార్థన, వాక్యధ్యానంలో గడిపేవాడు. పగలు చదువుకోవడానికి ఉపయోగించేవాడు. సాయంత్రం సువార్త ప్రకటనకు, కరపత్రాలు పంచడానికి వెళ్లేవాడు. 16 సంవత్సరాల వయస్సులో స్పర్జన్ తన మొదటి ప్రసంగం యేసయ్య ఔన్నత్యము గూర్చి అద్భుతంగా ప్రకటించి బాలప్రబోధకుడుగా పేలు తెచ్చుకున్నాడు. చదువుకుంటూనే సాయంత్రం వేళ కేంబ్రిడ్జ్ చుట్టుపక్కల గ్రామాల్లో, మందిరాల్లో బోధించేవాడు. 1852లో వాటర్ బీచ్ అనే ప్రాంతంలో పాస్టర్గా సేవ చేస్తూ పెద్దలైన వారిని మార్చి బలపరిచేవాడు. 2.5 సంవత్సరాలు చేసిన ఆ సేవ తన పరిచర్యకు పునాదిగా మారింది. తన 19వ ఏట కేంబ్రిడ్జ్ సండే స్కూల్ యూనియన్లో ప్రసంగించే అవకాశం దొరికింది. ఆ ప్రసంగం మూలంగా 300 మంది ఉన్న బ్యాప్టిస్ట్ చర్చికి పాస్టర్గా రమ్మని ఉత్తరం వస్తే తనకు కాదని అనుకుని మరలా వారికి ఉత్తరం రాశారు. మీరు పంపిన ఉత్తరం నాకేనా అని. ఉత్తరం రాసి ఆ ఆహ్వానాన్ని స్వీకరించి లండన్ చేరి తన ప్రసంగాల ద్వారా దేశమంతా పరిచయమయ్యాడు. అక్కడ ఆరాధనలో పాల్గొనే సభ్యత్వం పెరిగింది. ఇతని వయస్సును బట్టి కొంతమంది సేవకులు హేళన చేసినా దేవుడు అతనిని ఘనంగా వాడుకున్నాడు. 9 సంవత్సరాలు నిండకముందే ఆ సంఘానికి పాస్టర్గా నియమించబడ్డాడు. ఆ సంఘం మరింత అభివృద్ధి చెందింది. దానినింకనూ పెద్దది చేయాల్సి వచ్చింది. ఇతనంటే గిట్టని వారు దూషణలు, నిందలు, చెడ్డమాటలు కల్పించారు. తోటి సేవకులైతే ఈ కుర్రాడు త్వరలో పడిపోతాడు అని అనేవారు. ఒకసారి కలరా వల్ల సంఘంలో అనేకులు చనిపోవడం, ప్రతిరోజూ సమాధి కార్యక్రమాలు చేయటమూ బాధను కలిగించింది. స్పర్జన్ మానసికంగా కృంగిపోయి 20 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే 300 మంది ఉన్న సంఘం క్రమంగా 14,460 మందికి చేరింది. ఉపదేశకులకు యువరాజుగా పిలువబడ్డాడు. బోధకులైన వారు ఆయనను అనుకరించడం చాలా కష్టతరం. అనేక పుస్తకాలను ప్రచురించాడు. బాప్టిస్మపు నృద్ధీకరణ అను ప్రసంగం 20 లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి. ఆదివారపు ప్రసంగంగా తీసుకుని ప్రచురించిన పుస్తకం 30 సంపుటాలు ముద్రించబడ్డాయి. దావీదు ధననిధి అను పుస్తకం 13,000 సంపుటాలు అమ్ముడుపోయాయి. నా విద్యార్థులకు సందేశాలు అను పుస్తకం 70,000 సంపుటాలు అమ్ముడుపోయాయి. ఒక దినాన ఆయన ప్రసంగిస్తుండగా 22,000 మంది యేసయ్యను రక్షకుడిగా అంగీకరించారు. ఆ తర్వాత బైబిల్ కాలేజీ స్థాపించాడు. ఒక వ్యక్తి సహాయంతో అనాథ శరణాలయం కూడా స్థాపించాడు. అంతేకాకుండా ఈయన గ్రంథముల విక్రయ సభ, జిల్లా మిషన్, సౌవార్తిక సంఘం, ధర్మగృహాలు,
కరపత్రాల సంఘం ఇలా ఎన్నో సంస్థలు స్థాపించాడు. సామాన్యులు మొదలుకొని మేధావులైన వారు ఈయన ప్రసంగాలు వినడానికి వచ్చేవారు. అలాగే తన కుటుంబాన్ని కూడా మాదిరిగల కుటుంబంగా నిర్మించాడు. ధనాన్ని సంపాదించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు కాని పేదవాడిగా ఉంటూ తృప్తిగా జీవించాడు. ఈయన విజయ రహస్యాలేమిటంటే, బైబిల్ దేవుని గ్రంథమని, అది మాత్రమే దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుందని, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి వ్యక్తిలో నివసిస్తుందని, ఆ శక్తి ద్వారానే కార్యాలు చెయ్యగలడని, దేవుడు తనలో నివసిస్తూ తనను వాడుకుంటున్నాడని నమ్మాడు. 56 సంవత్సరాలకే సేవలో పూర్తిగా అలసిపోయాడు. 1891 జూన్ 7న మెట్రోపాలిటన్ టబర్నాకిల్ చర్చ్లో చివరి ప్రసంగం చేశాడు. 40 సంవత్సరాలు సేవ చేసి అనారోగ్యం వల్ల వైద్య చికిత్స కోసం వెళ్లి ఫ్రాన్స్లో 1892 జనవరి 31న ప్రభువు సన్నిధికి చేరాడు.